మే పాప ఈ టీవీ ఆనే కావట్లేదు మే పోయినట్టున్నదే అబ్బా సరే ఉండరా అన్నయ్య మెకాకి నా ఫోన్ చేస్తాను పాప వాడు ఎంత అడుగుపోతాడా మే ఒరే వాడు ఎంత అడిగినా మనం ఇచ్చేదే ఇస్తాం చూసావు నువ్వా హలో మెకానిక్ ఎవరమ్మా ఫోన్ చేసింది ఏం ప్రాబ్లం వచ్చింది టీవీకి ఒరే నీ మహానికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుండాలి నువ్వేం బిగించిపోతావా టీవీయా ఏందమ్మా అట్ట అంటున్నావు టీవీలు బిగించే దాంట్లో నెంబర్ 1 నేను సరేలే నీ మొహం ఎట్టుంటే నాకేం కానే దర్జీ మొహం ఆ టీవీ అన్నా చూడు ఏమైంది ఇది గమ్మునుంటే ఎట్టంటే మాట్లాడుతుంది దీనికి టీవీ బిగించేసి ఎక్కువ రేట్ తీసుకోవాలి టీవీ అంతా ఇప్పాలమ్మా డిస్ప్లే మార్చాలా ఒరే ఒరే టీవీ ఇప్పాలా ఎంత అవుతదే దగ్గర ఇది పెద్ద టీవీ కాబట్టి ఒక 20,000 30,000 అవుతుందమ్మా ఒరే టీవీకే నీ మొహం సర్జరీకే మరీ ఎక్కువ అడుగుపోతాడేమో మేము గుమ్మండా ఈడేంది ఎక్కువ తీసుకున్నదే నువ్వు ఫోన్ ఎత్తుకో హలో నేనా ఏమ్మా బిగించుకుంటారా బిగించుకోరా నేను పోవాలే చెప్పు హలో మేడం ఎవరున్నారు ఇంట్లో మేడం టీవీ రిపేర్ అయిందని చెప్పి మార్నింగ్ కాల్ చేశారు రాలేకపోయాను లేట్ అయింది అవునా సరే ఈ టీవీకి ఎంత అవుతుందో చూడా ఆనే కావట్లేదా ఓకే మేడం దొరక బాబు రిమోట్ ఎక్కడ మేడం డిష్ వైర్ ఒకటి కట్ అయ్యింది అది రిమోట్ కొంచెం డ్యామేజ్ లో ఉంది 200 ఒక 400-500 అయిపోతుంది మేడం సరే అన్న నువ్వు వెళ్ళిపో ఇప్పుడా మళ్ళీ ఫోన్ చేస్తా అప్పుడు రా అన్న అలాగే మేడం నువ్వేంద్రా 20,000 30,000 చెప్పినావా ఏం టీవీ మెకానిక్ దొంగవే నువ్వా మేడం నేను సూపర్ మెకానిక్ మేడం నెంబర్ 1 మెకానిక్ మేడం నేను మరి అయినా 400కి 500కి అయిపోతుంది అన్నాడు నువ్వేమో 20,000-30,000 చెప్తావు ఈ వాళ్ళకి పనులు ఎక్కువ దొరకవు ఎట్ట ఒకటి చేస్తాం మేడం ఎట్ట ఒకటి అడ్జస్ట్మెంట్ చేసి 300కి రెడీ చేస్తాం మేడం సరే చెయ్యి అయ్యానికి ఏదో ఒకటి చెప్తాలే నేను మేడం ఆన్ అయింది టీవీ సరే మా డాడీ బయట ఉంటాడా 300 అడిగి డబ్బులు తీసుకోపో ఈ కస్టమర్ ఏం పనేది పో సరే మేడం సార్ డబ్బులు ఏంద్రా చూస్తున్నావా నా బట్ట పోరు ఇక్కడి నుంచి 20,000 30,000 అవుతాది అన్నావు కదా 300తో ఎట్లా చేసినావు ఇటేం సార్ ఆ 300 అన్నా ఈ కార్తీకాలు ఎవరు మోసం చేయలేరే నా బట్ట పోరా అట్టేసిపోతే దురాశ మిగిలింది సినిమా చూద్దాం టీవీ రెడీ చేసినానా చూసుకోండి బాగా చూసుకోండి కూర్చొని నేను మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు వెళ్ళు